గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ తాబేలు దినోత్సవం అనమాట. ఇదేంటి టాటాయిస్ కూడా ప్రపంచ దినోత్సవం ఉంటుందా అంటే, ప్రపంచవ్యాప్తంగా మిగతా ఎట్లా ఉంటాయి క్రియేచర్స్ లైక్ టైగర్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, స్నేక్స్ కావచ్చు, జిరాఫీస్ కావచ్చు, మంకీస్ ఎలా ఉంటాయో రకరకాలవి తాబేలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి చెరువులు ఎక్కువ కనిపిస్తుంటాయి తాబేలు. చెరువులు, కాలువలు, సముద్రాలు కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఆక్టోపస్లు, తాబేలు ఇవి కూడా ఉంటాయి. సో ఇవి చెప్పండి నీటి జీవులు అనమాట. బయటకు వస్తే ఎక్కువ బతకలేవు. సో ఇదనమాట. కొన్ని జీవులు ఉంటాయి, కొన్ని ల్యాండ్ మీద బతికే ఉంటాయి, లేదంటే మామూలుగా వాటర్ మీద బతికేవి ఉంటాయి. అన్నింటిలో ఫ్రాగ్ ఒకటి. సో టాటాయిస్ మాత్రం ల్యాండ్ మీద బతకలేదు, ఎక్కువ వాటర్లో బతుకుతుంది అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా మనకి పాండ్స్ అంటే చెరువులు, లేక్స్ అంటే సరస్సులు. సో ఇలాంటి వాటికన్నిటికీ కాలువలు, అన్నిటికీ కెనాల్స్ మీన్స్ కాలువలు, రివర్స్ మీన్స్ నదులు. ఇట్లా అన్నింటిలో ఎక్కువ చెత్త ఉండేదానికి శుభ్రపరిచేది తాబేలు అనమాట. చెత్త ఇది అయితే శుభ్రపడుతుంది అనుకుంటారేమో, ఇది క్లీనింగ్ చేస్తుంటుంది అనమాట ఎక్కువ వాటర్ని. దీని స్పెషాలిటీ, తాబేలు స్పెషాలిటీ. టాటాయిస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. మనకు తెలిసిందే. దాని మీద దాడి చేయడానికి వచ్చారంటే ఆటోమేటిక్గా తల లోపల పెట్టేసేసి రౌండ్ గబ్బంలో అయిపోయింది. దానివల్ల చూసేవాళ్ళు ఉంటారంటే దానివల్ల ఏం లేదనుకుంటారు, డొల్ అనుకుంటారు. దీనికి ఫ్యామిలీస్ అనేది నత్త మనకు తెలిసిందే. డైమండ్స్ చేస్తుంటారు నత్తతో. మామూలుగా దాన్ని తీసి అండ్ వాటర్ ట్యాప్ మీద డైమండ్స్ వస్తాయి. ఇదన్నమాట. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కాంపిటీషన్ చెప్పండి. నాకు తెలిసిన రైట్ అనుకుంటున్నాను. మీకు ఇంకా తెలిస్తే రైట్ రాంగ్ కామెంట్లు చెప్పమని మర్చిపోమాకండి. ఏమైనా రాంగ్ చెప్తే సారీ. థ్యాంక్ యూ సో మచ్.